నమస్కారం వాజీ న్యూస్ కి స్వాగతం. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. స్పీడ్ కు బ్రాండ్ అంబాసిడర్ ఆంధ్రప్రదేశ్. డల్లాస్ తెలుగు డయాస్పోరా సమావేశంలో ఏపీఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కితాబు. విమానయాన సంస్థలకు లోకేష్ కు ఏమిటి సంబంధం ప్రశ్నించిన మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్. ఏయూ అభివృద్ధికి పూర్వ విద్యార్థులు సహకరించాలి. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల పూర్వ సమ్మేళనంలో వీసీ రాజశేఖర్ పిలుపు. మాజీ ముఖ్యమంత్రి జగన్ 4 గోడల మధ్య మాత్రమే ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నారు. జగన్పై ఆరోపణలు చేసిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. తెలుగువారు దశాబ్దాల కిందటే అమెరికాకు వచ్చారని ఏపీఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. డల్లాస్లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అమెరికాలో తెలుగువారి సత్తా చాటుతూ ఉండడం తమకెంతో గర్వకారణమని పేర్కొన్నారు. కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుంటామని అన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని మరొక 15 ఏళ్ల ముందుకు తీసుకుని వెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరిని వదిలిపెట్టమని రెడ్ బుక్ తన పని తాను చేసుకుని పోతుందని తెలిపారు. ప్రవాసాంధ్రుల మద్దతుతో కూటమి సూపర్ హిట్ అయిందని పేర్కొన్నారు. దేశంలోని పలు రాష్ట్రాలలో డబుల్ ఇంజన్ సర్కార్లు ఉంటే ఒక్క ఏపీలో మాత్రం డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉందని ఆయన వ్యాఖ్యానించారు. Today, as Shri Nara Lokesh Day in the city of Garland, his words of encouragement means a lot, not just for me personally, but for the Telugu community and the people of Andhra Pradesh at large. So I'd like to thank the mayor personally from bottom of my heart. Ee samavesaniki vichesina naaku prana sammanamaina Telugu Desam Party కార్యకర్తలకి, జనసేన పార్టీ కార్యకర్తలకి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ దేశంలో సుమారుగా 9 సంవత్సరాలు నేనున్నా, కానీ ఎప్పుడు జరగని సంఘటన ఈరోజు ఒకటి జరిగింది. అదేంటంటే నేను ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన తర్వాత బయటకు వస్తున్నా, కరెక్ట్ గా 6 పోలీసులు వచ్చారు. నాకు డౌట్ వచ్చింది, ఇలా నన్ను పట్టుకెళ్ళేదానికి వచ్చారా, నన్ను బయటికి తీసుకెళ్లేదానికి వచ్చారని. వాళ్ళు మీరు ఇక్కడ ఆగండి అన్నారు. ఏమైందనా, బయట చాలా రద్దీగా ఉండి మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేదానికి లేదు, మీకు పర్మిషన్ లేదని చెప్పారు. అంటే నేను డాలస్ లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు ఇప్పుడు ఈ కార్యక్రమం వరకు నాకు ఇంత పెద్ద ఘన స్వాగతం పలికిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. అమెరికాలో ఉన్నానా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నానా అని డౌట్ వచ్చింది నాకు ఈరోజు. ఆనాటి పాలకులు అడుగడుగునా నన్ను ఇబ్బంది పెట్టారు, నడవని లేదు, మైక్ లాక్కున్నారు, స్టూల్ లాక్కున్నారు. అయినా మనోళ్ళు తొడగొట్టి ముందెళ్తున్నాడు, తగ్గేదే లేదని ఆనాడు ఎట్లయితే చెప్పారో అదేవిధంగా ఈరోజు కూడా నాకు మీరు అంత ఘనస్వాగతం పలికారు. ఆ రోజులు గుర్తొస్తున్నాయి. వాళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను, మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా 53 రోజులు బంధించినప్పుడు అమెరికాలో పెద్ద ఎత్తున మీరు బయటకు వచ్చారు, మాకు అండగా నిలబడ్డారు. అంతెందుకు డాలస్ లో ఏకంగా 3 ప్రోగ్రాంలు మీరు నిర్వహించారు.
మీకు కేవలం ఒక ప్రోగ్రాం అయి ఉండొచ్చు కానీ మా కుటుంబానికి మీరు కొండంత బలం ఇచ్చారు. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, ఆనాడు బ్రహ్మని అడిగింది, రాజకీయాలు మనకు అవసరమా, గౌరవంగా బతికే కుటుంబం ఈరోజు చూడండి పెద్దయిన జైల్లో ఉన్నారు, ఈజ్ ఇట్ వర్త్ ఇట్ అని అడిగింది. కానీ మీరు మాకు అండగా నిలబడారే. అదేవిధంగా హైదరాబాద్లో ఆ స్టేడియంలో సుమారుగా 45,000 మంది వచ్చి గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ నిర్వహించారే, అది మాకు కొండంత ధైర్యం ఇచ్చింది. ఈ రోజు నేను ఈ వేదిక మీద నుంచున్నానంటే మీరు నాకు అండగా నిలబడారు కనుకనే నేను ఇక్కడ నుంచోకెళ్ళాను. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4 గోడల మధ్య మాత్రమే మీడియా సమావేశాలు నిర్వహిస్తారని, మాజీ ముఖ్యమంత్రిగా ప్రజల సమస్యలపై మాత్రం ఏమాత్రం మాట్లాడారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ధ్వజమెత్తారు. అబద్ధాలను పదే పదే చెప్పి నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారని జగన్పై మండిపడ్డారు. బాబాయ్ హత్యతో పోల్చుకుని తిరుపతి కల్తీనే అంశం జగన్కి చిన్నదిగా కనిపిస్తుందని, అందుకే ఆయన చిన్నదిగా చెబుతున్నారని ఆరోపించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశంలో విజయనగరం పార్లమెంటుకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించడం జరిగిందన్నారు. అబద్ధాలు, ఒక అబద్ధాన్ని 100 సార్లు మాట్లాడినా అది నిజం చేయడానికి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కూడా ప్రస్తావన చేసుకోవాలి. నెయ్యి కల్తీ, లడ్డు కల్తీ నెయ్యిని లడ్డూని తయారు చేసే సందర్భాలు చూస్తే అది చాలా చిన్న కేసు, అది పెద్ద కోసం మాట్లాడొద్దని చెప్పేసి ఆయన మాట్లాడాడు. నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా బాబాయ్ హత్య కేసుని సొంత బాబాయ్నే చంపి చిన్న విషయం అది అనే సందర్భాల నుంచి ఇది చిన్నగా కనిపిస్తుంది. అలాగే ప్రతి సందర్భంలో కూడా ఆయన మాట్లాడే తీరు మనం చూసాం. 4 గంటలు కూర్చుని ప్రెస్ మీట్ కూడా నలుగురికి ప్రజలకు ఉపయోగపడే ఒక సంస్కారమైన మాట కానీ, లేకపోతే ప్రజా ప్రయోజనంగా సంబంధించిన మాట కానీ, లేదా ప్రభుత్వానికి మంచిగా సూచించే మాట కానీ అందులో లేదు. అంత వ్యక్తిగతంగా విమర్శలు, వ్యక్తిగతమైన ఆవేశాలు, ప్రజలను మభ్యపెట్టే మాటలు, ప్రజలు ఇబ్బంది కలిగే మాటలు, బాబు గారిని వ్యక్తిగతంగా విమర్శించే విషయాలు మనం చూసాం. ఈరోజు ప్రతి నాయకుడి మీద ఒక టార్గెట్ పెట్టుకొని మాట్లాడే తీరు మనం చూస్తున్నాం. నేను అంటున్నది, ఒక వార్డు నెంబర్ అయితే ఒక వార్డు నెంబరు ఆ వార్డు సంబంధించిన ప్రజల సమస్యల మీద ఏ రకంగా అధ్యయనం చేసి సమావేశంలోకి వెళ్ళి బోర్డు మీటింగ్కి వెళ్ళి, పంచాయతీ బోర్డు మీటింగ్ అయినప్పుడు ఆ సర్పంచ్ దగ్గర, సెక్రటరీ దగ్గర ఏ ప్రపోజల్ పెట్టాలి, ఎలా మాట్లాడాలి, లేకపోతే అధికారులతో ఏ రకం డిస్కస్ చేయాలి అనేది ఒక ఆలోచన ఉంటుంది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజలు ప్రయోజనాల కోసం కానీ, లేకపోతే నేను పార్టీకి అధ్యక్షుడనే విస్మరించి మర్చిపోయి ఆయనంతా కూడా ఒక లైన్లో వెళ్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. బెంగళూరు ప్యాలెస్కి వెళ్తాడు, తాడేపల్లి ప్యాలెస్కి వస్తాడు తప్ప రెండో ఆలోచన అయితే లేదనుకుంటే ఎక్కడైనా ఏదో ప్రమాదం జరిగితే శివరాజ్యం చేయడానికి సిద్ధమైపోతాడు తప్ప ప్రజలు అట్లీస్ట్ నాకు పులివెందుల ప్రజానీకం ఎమ్మెల్యే గెలిపించారు, వారి కోసమైనా సభలోకి వచ్చి అసెంబ్లీకి వెళ్ళి వారి సమస్యల మీద మాట్లాడాలి, లేదు 5 సంవత్సరాల ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చారు రాష్ట్ర ప్రజానీకం, వారి కోసమైనా వెళ్ళి మాట్లాడాలన్న ఆలోచన లేదు. ఎప్పుడో ఆయనకి అవకాశం వస్తే బుద్ధి పుడితే ప్యాలెస్లో అక్కడ స్పెషల్ బెడ్ ఎక్కుతాడు, బెంగళూరులో ప్యాలెస్కి వస్తాడు, తాడిపల్లి 4 గోడల మధ్యలో నలుగురితో మాట్లాడి, ఎంపిక చేసిన జర్నలిస్టులతో మాట్లాడి 4 విషయాలు మాట్లాడి ఆయన మూవ్ అవుతాడు. అది కూడా ఏంటంటే చూడండి, మీరు గత 16 నెలలు కానీ 18 నెలలు కానీ ప్రెస్ మీట్ ఎప్పుడైనా మీరు గమనించండి మిత్రులారా, ప్రజానీకం కూడా గమనించమని చెప్తున్నాను. ఒకటే, ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత ఆరోపణలే, వ్యక్తిగత అసూయే. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారంటే, ఇన్ని నేల మీద ఉండి ఆకాశం మీద ఉమ్ము వస్తారు కదా ఎవరైనా, అది ఎవరి మీద పడుతుంది, ఆయన మీద పడుతుంది. ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు అంత అవకాశం ఇచ్చారు, ప్రభుత్వాలు ఇచ్చాయి, సంస్థలు ఆయన గౌరవిస్తున్నాయి, వ్యవస్థలు అతను రెస్పెక్ట్ చేస్తున్నాయి. ఈరోజు దేశ విదేశాలు ఉన్న ప్రముఖులందరూ కూడా గౌరవిస్తున్నారు. అడ్మినిస్ట్రేటర్గా ఆయన బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అని, మేము వాళ్ళ పనిచేయాలని ఒక మోడల్గా తీసుకోవాలని చాలామంది మాట్లాడుతున్నారు. ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా, ఇది మీ పార్టీ అధ్యక్షుడిగా, అలాగే ఒక ఎక్స్సీఎంగా మేము స్వాగతిస్తున్నాం. ఏదైనా సమస్యలు, ప్రజల మీద సమస్యలు చర్చించడానికి అసెంబ్లీ రమ్మని స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా రండి. లేదు ఇంకా మీకు తీరిక లేకపోతే
చట్టసభల్లోకి వెళ్ళలేని తీరిక లేకపోతే మీ ఎమ్మెల్యేలు పంపించండి, వాళ్ళు కూడా పంపించి వాళ్ళతో మాట్లాడించండి, మీకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటాయి దాని ద్వారా మీరు మాట్లాడమని మేము అడుగుతున్నాం. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద మీరు వ్యక్తిగత విమర్శలు ఎన్ని చేసినా మా సంస్కారం అడ్డొస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ అంతకుముందు ఎన్టీ రామారావు గారు కానీ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ ఎల్బీ కాలేజీ గాంధీ సెంటర్ హాల్లో బీవీ ఫౌండేషన్ ఫర్ పీస్ అండ్ హార్మనీ, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ రిలీజియస్ ఫ్రీడమ్ సంస్థల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది. చైర్మన్ నరవ ప్రకాశ్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆచార్య వి బాలమోహన్ దాస్, ఆచార్య కె రవి ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రసాదరావు మాట్లాడుతూ హక్కులు మనిషి పుట్టుకతోనే వస్తాయని, వాటిని రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. సమాజంలో జరిగే దోపిడీల నివారణకు, సామాజిక దురాచారాలను నిర్మూలించడానికి మానవ హక్కులు అవసరమని తెలిపారు. వ్యక్తిత్వ వికాసానికి, సమాజ ప్రగతికి, ప్రపంచ శాంతికి మానవ హక్కులు ఎంతగానో అవసరమని అన్నారు. మానవ హక్కుల డే మనం డిసెంబర్ 10న ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేయాలి. దాని గురించి ఇప్పుడు ముందుగా ఇక్కడ గాంధీ స్టడీ సెంటర్ బొల్లే కాలేజీలో కేవీఎస్ ప్రకాష్ గారు కండక్ట్ చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో మానవ హక్కుల ఉల్లంఘన ఏ విధంగా జరుగుతుంది అంటే, ఈ హ్యూమన్ రిసోర్సెస్ అనేది ఎలాంటిదంటే ప్రతి వ్యక్తికి కూడా బై బర్త్ నుంచి తన ఎటువంటి హక్కులతో తన జీవన విధానాన్ని పెంపొందించుకోవాలి. మనకి ఎటువంటి హక్కులు ఉన్నాయి ఈ ప్రపంచంలో, ఏ ఏ దేశాల్లో ఆ హక్కుల్ని ఏ విధంగా దాన్ని పెంచుకుంటున్నారు అనేది ప్రపంచం మొత్తం ప్రతి దేశంలో ఉండే ప్రజలకి, ప్రతి వాళ్ళకి కూడా తెలియాలి అది. ఎందుకంటే వాళ్ళ జీవన అభివృద్ధికి అది చాలా తోడ్పాటు చేస్తాయి. అందుకే ఇప్పుడు అంటే చట్టాలు ఉన్నాయి. కొన్ని చట్టాలు ఎప్పుడు అవి ఇంపార్టెన్స్ వస్తాయంటే ఆ చట్టాలని ఉల్లంఘించకుండా, ఆ చట్టాలు అంటే చట్టాలని ఉల్లంఘించేటప్పుడు ఎక్కువ పనిష్మెంట్ ఉంటుంది, దాన్ని వైలేట్ చేస్తే పనిష్మెంట్ ఉంటుంది అని ఫీర్ ఉంటుంది అనేది ఆ వ్యక్తి తెలిసేటప్పుడే ఆ చట్టాలను ఎవరు ఉల్లంఘించరు. అంటే ఇవన్నీ కూడా మానవుల యొక్క జీవన అభివృద్ధికి తోడ్పడతాయి. ఇప్పుడు చూడండి, మన భారతదేశంలో చాలా నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. ఎక్కువ లేడీస్ మీద కానీ, చిన్నపిల్లల మీద కానీ, లేదా డ్రగ్స్ కానీ ఇలాంటివన్నీ చేయకూడదు. కానీ కొంతమంది తెలిసి చేస్తున్నారు, కొంతమంది తెలియక చేస్తున్నారు. అంటే దీనికి ప్రభుత్వం కూడా భాగస్వాములు అవుతుంది. ప్రభుత్వంలో ఉండే పొలిటీషియన్స్ కూడా దీని గురించి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కేవలం మన వికసిత భారత్ ఇవన్నీ ఇంపార్టెన్సే, మనకి అన్నీ కావాలి. కానీ అవి ఏ విధంగా మన సమాజానికి ఇవ్వగలుగుతున్నాము, నెక్స్ట్ జనరేషన్ మనం ఏ విధంగా ఎటువంటి విలువలతో సమాజాన్ని అభివృద్ధిని మనం ఆశించగలుగుతున్నాం అనేది హ్యూమన్ రిసోర్స్ అనేది చాలా బిగ్ టాస్క్. డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలోని సిఐటియు జాతీయ మహాసభలు జరగనున్నాయని, జనవరి 4వ తేదీన భారీ బహిరంగ సభ జరగనుందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏబి నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక ఎన్పిఆర్ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముందుగా జాతీయ మహాసభల గోడపత్రికను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ వరకు జాతీయ మహాసభలు విశాఖపట్నంలో జరగనున్నాయని తెలిపారు. మహాసభలకు దేశవ్యాప్తంగా 2000 మంది ప్రతినిధులు, 10 దేశాల నుంచి కార్మిక సంఘాల నాయకులు హాజరు కానున్నారని తెలిపారు. జనవరి 4వ తేదీన 1,00,000 మందితో బహిరంగ సభ జరగనుందని తెలిపారు. డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు సాంస్కృతిక ఉత్సవాలు జరగనున్నాయని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గానికి ఉద్యోగులు నష్టం చేసే విధంగా నవంబర్ 21వ తేదీన 4 లేబర్ కోడ్స్ని నోటిఫై చేసింది. ఈ 4 లేబర్ కోడ్లు ఈ దేశంలో అమలు చేయడం వలన మొత్తం ఉద్యోగులకి, కార్మికులకి నష్టదాయకంగా ఉంటుంది. ఖచ్చితంగా కార్మిక వర్గం పోరాటం సాధించినటువంటి కార్మిక చట్టాలు 29 కార్మిక చట్టాలు రద్దవుతూ ఉన్నాయి. కాబట్టి దేశవ్యాప్తంగా మరింత సమస్యల పోరాటాలు ఉధృతం చేయడం కోసం చర్చించబోతూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ అఖిల భారత మహాసభలు మన ఆంధ్ర రాష్ట్రంలో జరగబోతూ ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ లేదా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కానీ కార్మిక వ్యతిరేక విధానాలు వెంటనే ఆపాలని చెప్పేసి ఈరోజు 12 గంటలు పెంచుతూ ఉన్నారు. కనీస వేతనం అమలు కావడం లేదు. దీంతోపాటు ఉద్యోగ భద్రత లేదు. కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగులందరినీ పర్మిట్ చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు. ఈ రోజుకి అమలు కావడం లేదు. కాబట్టి ఈరోజు చిరుద్యోగుల నుంచి అతి వేతనం తీసుకున్న పెద్ద ఉద్యోగుల వరకు మొత్తం ఉద్యోగుల సమస్యలపైన ఈ మహాసభలో చర్చించిపోతూ ఉన్నాం. ఈ కార్మిక చట్టాల మార్పు వ్యతిరేకంగా ఈ నిర్ణయాలు చేసి భవిష్యత్తులో
పోరాటం ఉధృతం చేస్తామని చెప్పేసి దాని వేదిక విశాఖపట్నం కాబోతుందని చెప్పేసి, కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కార్మిక వ్యతిరేక విధానాలన్నీ ఆపాలని చెప్పేసి ఈ మహాసభ సందర్భంగా శపథం చేయబోతా ఉన్నాం. కాబట్టి ఈ మహాసభల విజయవంతం కోసం అదేవిధంగా జనవరి 4వ తేదీన ఆర్కే బీచ్లో జరిగే బహిరంగ సభలో కూడా మొత్తం ఉద్యోగులు కార్మికులు కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తూ ఉన్నాయి. ఈ 16 నెలల్లో కార్మికులకు సంబంధించిన లేదా స్కీమ్ వర్కర్లకు సంబంధించి కానీ లేదా ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన పాలసీ మ్యాటర్లో ఎట్లాంటి ముందడుగు లేదు. వాళ్ళకి సంబంధించిన ఉద్యోగ భద్రత లేదా సామాజిక భద్రత స్కీములపైన ఎట్లాంటి ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కార్మిక వర్గంలో ఒక అలజడి స్టార్ట్ అయింది. ఆ అలజడి జరుగుతున్న నేపథ్యంలోనే ఈరోజు విశాఖపట్నంలో అఖిల భారత సిఐటియు మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలు విజయవంతం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి, స్కీమ్ వర్కర్లో పనిచేసే వాళ్ళకి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నడిచే స్కీమ్ వర్కర్లందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఒకవైపు కార్మికుల హక్కులు రక్షిస్తామని చెప్తూనే మరోవైపు వాళ్ళకి సంబంధించిన హక్కుల్ని హరించే పద్ధతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జరిగే ఈ మహా ప్రదర్శనలో మొత్తం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొని వాళ్ళకి సంబంధించిన రెగ్యులర్గా కానీ సమాన పని సమాన వేతనం కోసం వాళ్ళు పోరాడాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మా రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు డిసెంబర్ 31 నుంచి జనవరి 4 దాకా విశాఖపట్నంలో జరగనున్నాయి. ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో నాయకత్వం పాల్గొంటుంది. అలాగే దాదాపు ఒక 10 దేశాలకు పైగా విదేశీ కార్మిక సంఘాల ప్రతినిధులు కూడా ఈ మహాసభలో పాల్గొంటున్నారు. ఒక 2000 మంది డెలిగేట్స్ ఈ మహాసభల్లో పాల్గొబోతున్నారు. జనవరి 4వ తారీఖున 1,00,000 మందితో ర్యాలీ బహిరంగ సభ ఉంటుంది. ఈ ర్యాలీలో కార్మిక వర్గం, ప్రత్యేకించి ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కార్మిక వర్గం విజయనగరం, మన్యం జిల్లా, ఏఎస్ఆర్ పాడేరు, అనకాపల్లి, శ్రీకాకుళం, విశాఖ నుంచి పెద్ద ఎత్తున పాల్గొని ఈ ర్యాలీ బహిరంగ సభని జయప్రదం చేయమని చెప్పి కోరుతూ ఉన్నాం. డిసెంబర్ 27వ తారీఖు నుంచి జనవరి 2వ తారీఖు దాకా సాంస్కృతిక ఉత్సవాలు విశాఖలో జరగనున్నాయి. 27వ తారీఖున మొదటి రోజు ఉత్సవాలని సినీ నటుడు ప్రకాష్ రాజ్ ప్రారంభిస్తారు. టీమిండియా స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ ప్రముఖ పుణ్యక్షేత్రం సింహగిరిని సందర్శించారు. కొండపై కొలువున్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. కోహ్లీకి ఆలయ అధికారులు సాంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు వేదాశీర్వదనం చేసి స్వామివారికి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. కాగా సౌత్ ఆఫ్రికాలో జరిగే వన్డే సిరీస్లో విరాట్ అద్భుత ప్రతిభ చాటిన విషయం తెలిసిందే. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వైద్యులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర సాంకేతిక నిష్ణాతులు కావాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సిజిపి హెడ్ క్వార్టర్స్ డీన్ డాక్టర్ విఎస్ ప్రసాద్ అన్నారు. ఏఎంఏ ఆధ్వర్యం విజయనగరంలో నిర్వహిస్తున్న జీపీకాన్ 2025 జాతీయ సదస్సు 3వ రోజు కొనసాగింది. ఈ రోజుతో ఈ సదస్సు ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రోగాలకు ప్రాథమిక చికిత్స అందిస్తూ ఫ్యామిలీ ఫిజిషియన్లు ఆరోగ్య కెరియర్లలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని అన్నారు. అత్యంత కీలకమైన సివిఆర్ ప్రక్రియ బేసిక్ లైఫ్ సపోర్ట్ అందించే విధానంపై దేశవ్యాప్తంగా సామాజిక కార్యకర్తలను తయారు చేయాలని అన్నారు. డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ యువత, పోలీసు, వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని అన్నారు. వైద్య కృత్రిమ మేధ ప్రభావంపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ నాయకులు పాల్గొన్నారు.
ఐఎంఏ కాలేజ్ ఆఫ్ జనరల్ ప్రాక్టీషనర్స్ సభ్యులైన వైద్యులందరికీ కూడాను నూతన వైద్య విధానాలపై వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ, స్కిల్స్ డెవలప్ చేయడానికి కానీ, అప్డేటింగ్ నాలెడ్జ్ కోసం కానీ ఇలాగ కాన్ఫరెన్సెస్, సెమినార్స్, అలాగే వెబినార్స్, అలాగే మన వర్క్షాప్స్, కోర్సెస్ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తుంటాం. దానిలో భాగంగా ఈరోజు విజయనగరంలో 5, 6, 7 తారీఖుల్లో నేషనల్ జాతీయ సదస్సు నిర్వహించడం జరిగింది. దానికి జాతీయ అధ్యక్షుడు, ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ దిలీప్ భానుశాలి, ఉపాధ్యక్షులు డాక్టర్ గురులింగప్ప బి విఘ్నహల్, అలాగే కోశాధికారి డాక్టర్ పీయూష్ జైన్ వారు రావటం జరిగింది. తర్వాత ఇక్కడ సుమారుగా 1000 మంది పైగా వైద్యులకు మరి అనుభవం ఉన్న వైద్యుల చేత వారికి లెక్చర్స్ ఇప్పించడం జరిగింది. ఈ 5వ తారీఖున బిఎల్ఎస్ దాని మీద ఒక వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. 6, 7 తారీఖుల్లో ఈ ఎస్ కన్వెన్షన్లో మరి వివిధ అంశాల మీద డాక్టర్లకి మరి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవంతా కూడా కాలేజ్ ఆఫ్ జనరల్ ప్రాక్టీషనర్స్ ఎందుకు చేస్తుంది అంటే, ఇవాళ దేశంలో వివిధ రకాల జబ్బులు, కొత్త జబ్బులు, అలాగే మన జీవన విధానాల్లో మార్పు వలన డయాబెటీస్, అలాగే ఊబకాయం, బీపీ, క్యాన్సర్ రావడం జరుగుతుంది. వీటన్నిటికీ కూడాను వైద్యుల్ని సన్నద్ధం చేయడానికి, వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఇప్పించి వీటిని ఎదుర్కోవడానికి అవకాశం ఉండేట్టుగా వీలు కల్పించే విధంగా మరి మా సభ్యులందరికీ కూడా, ఐఎంఏ సభ్యులందరికీ కూడా ఈ విధమైన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మన భారతదేశంలో ఉన్న ప్రజల్లో అట్లీస్ట్ 10% ఆఫ్ ది పీపుల్కి బేసిక్ లైఫ్ సపోర్ట్ గురించి, కార్డియోపల్మనరీ రీసెసిటేషన్ గురించి తెలియాలని మా యొక్క దృక్పథం. దాని గురించి ఫస్ట్ డే బేసిక్ లైఫ్ సపోర్ట్ చేసాము. 2 రోజులు కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ ఏదైతే మన యొక్క లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, పేషెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా చేస్తుందో, డాక్టర్స్ యొక్క లైఫ్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో దాని మీద బాగా పూర్తి స్థాయిలో డిస్కస్ చేశాము. అల్టిమేట్గా పేషెంట్ సేఫ్టీ, ఎథికల్ ప్రాక్టీసు అండ్ డ్రగ్స్ యొక్క నైపుణ్యత గురించి, ప్రతి డిసీజెస్ గురించి కూడా క్షుణ్ణంగా తెలుసుకోవడానికి నిష్ఠాతులైన స్పీకర్స్ని అక్రాస్ ఇండియా నుంచి మనం రావడం జరిగింది. మనకి ఈ 2 రోజుల కాన్ఫరెన్స్లో అల్టిమేట్గా ఎందుకంటే మనకి ఎవ్రీ డే 2.7 lakh పీపుల్ మన కొన్ని సింపుల్ 10% ఆఫ్ ది ప్రివెంటబుల్ డిసీజ్తో చనిపోతున్నారు. కాబట్టి ఈ 2 రోజులు కూడా డయాబెటీస్ మీద, హైపర్ టెన్షన్ మీద, కార్డియాక్ డిజార్డర్స్ మీద అన్నిటి మీద కూడా మనం కామన్గా డూస్ అండ్ డోంట్స్ అన్న దాని మీద, ప్రివెంటివ్ ఆస్పెక్ట్ దాని గురించి డిస్కస్ చేస్తాం. కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ఎవరైతే డాక్టర్స్ డెలిగేట్స్గా వచ్చారో వాళ్ళు ప్రదేశాల్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తారనే ఉద్దేశంతో ఈ 3 రోజుల యొక్క కాన్ఫరెన్స్ విజయనగరం ఆంధ్ర విశ్వవిద్యాలయం అభివృద్ధికి పూర్వ విద్యార్థులు అందిస్తున్న సహకారం నిరుపమానమని ఏయూ వీసీ ఆచార్య జిపి రాజశేఖర్ అన్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో జరిగిన ఏయూ ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం 11వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ప్రారంభించి మాట్లాడారు. విశ్వవిద్యాలయ వికాసానికి, మౌలిక వసతుల కల్పనకు పూర్వ విద్యార్థులు ఎంతో సహకారాన్ని అందిస్తున్నారని తెలిపారు. ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థులు స్వయంగా హాస్టల్ భవనాన్ని సదుపాయాన్ని కల్పించడం సంతోషంగా ఉందని అన్నారు. సంస్థ అధ్యక్షులు విశ్వనాథరావు, వ్యవస్థాపక ఉపాధ్యక్షులు విఆర్ రావు మాట్లాడుతూ ఏయూ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంలో తమ సంఘం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. సమావేశంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అలమ్ని అసోసియేషన్ వాళ్ళ 11th యాన్యువల్ అలమ్ని మీట్ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అలమ్ని సభ్యులు చాలామంది రావడం జరిగింది. ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 3-4 సంవత్సరాల్లో వివిధ రకాల డెవలప్మెంటల్ యాక్టివిటీస్ యూనివర్సిటీకి సంబంధించి చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పుకోదగ్గది కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ క్యాంపస్లో హాస్టల్ కట్టడం జరిగింది. ఆ హాస్టల్లో ఇంకొక ఫ్లోరు కడుతూ ఎదురుగా పార్కింగ్ కూడా కట్టడం జరుగుతోంది. సో వీళ్ళు ఆ కార్యక్రమాలన్నీ అలమ్నీకి తెలియజేసి ఇంకా ఆంధ్ర యూనివర్సిటీ సెంటినరీ సందర్భంగా వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టడానికి, యూనివర్సిటీకి ఎటువంటి సహకారం అందించాలని ప్రణాళిక రచించడానికి ఈరోజు ఈ యాన్యువల్ అలమ్నీ మీట్ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. చాలామంది సీనియర్స్ ఈరోజు వాళ్ళతో ఇంటరాక్షన్స్లో వాళ్ళు చేసిన కంట్రిబ్యూషన్స్ విని నాకు చాలా ఆనందపడ్డాను. తప్పకుండా ఈ సెంటినరీలో భాగంగా వాళ్ళందరి సలహాలు తీసుకుని యూనివర్సిటీని అభివృద్ధి చేయడానికి ఎటువంటి కార్యక్రమాలు రూపొందించాలన్న దాంట్లో
ఇది అవకాశంగా భావించి ముందుకు వెళ్దాం. ఇక్కడ వ్యవస్థాపకుల్లో నేను ఒకడిని, ముందు ప్రెసిడెంట్గా చేశాను, ఇప్పుడు అడ్వైజర్గా ఉంటున్నాను. వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ మిస్లేనియస్ యాక్టివిటీస్. మేజర్ థింగ్ ఈజ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ దట్ హాస్టల్ which now housing 100 people. Another 36 people can stay there also. It's a beautiful building. We have named it as Sir Viseswaraya Bhavan. అది అక్కడే మా ఆఫీస్ కూడా పెట్టుకున్నాం, అక్కడి నుంచే ఆపరేట్ చేస్తున్నాం. ముందు చాలా మంచి కార్యక్రమాలు ఇంజనీరింగ్ కాలేజీకే కాకుండా ఆంధ్ర యూనివర్సిటీ కూడా ముఖ్యంగా మా అదృష్టం కొద్దీ గ్రేట్ అకాడమిషియన్ లైక్ రాజశేఖర్ గారు వచ్చారు. ఆయన ఆధ్వర్యంలో సెంటినరీ సెలబ్రేషన్స్ అవుతాయి. మేమందరం సహకారం ఇచ్చి చాలా గొప్పగా సెంటినరీ సెలబ్రేషన్ చేయగలుగుతాం. ఈరోజు మా పాత మిత్రులు అందరి కలయికతోటి ఏజిఎం యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. నేను పుట్టకముందు ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళతోటి నేను కలిసి పని చేయడం అనేది చాలా ఆనందంగా ఉన్నది నాకు. ఈ అసోసియేషన్ తరఫున మేము హాస్టల్ బిల్డింగ్ కూడా కట్టించి నిర్మించి యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం అందరూ ఇచ్చేసినందుకు. ఇక్కడ ఇందులో కార్యక్రమాలు ఏముంటాయి సార్? ఇప్పుడు మాకు విశిష్ట అతిథిగా మధుమూర్తి గారు, ఆయన ఆయన ప్రీఆక్యుపేషన్ ప్రోగ్రామ్ తోటి రాలేకపోయారు. వీసీ గారు అందరూ వచ్చారు. ఈ అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత లంచ్ ప్రోగ్రామ్ అవన్నీ ఉంటాయండి. విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించడానికి యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ ఆధ్వర్యంలో 11వ ఖురాన్ కంఠస్థ పోటీలు నిర్వహించడం జరిగిందని కార్యక్రమ నిర్వాహకుడు హబీబ్ తెలిపారు. విజయనగరం కంటోన్మెంట్లో గల మసీద్ తహౌదీలో విద్యార్థులకు ఖురాన్పై వ్యాసరచన పోటీలు, కంఠస్థం పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో అనేక మంది విద్యార్థులు పాల్గొని ఖురాన్ను చదివారు. జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రహమతుల్లా సులేమాన్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి 11వ ఖురాన్ కంఠస్థ పోటీలు మస్జిదే తౌహీద్ కంటోన్మెంట్ విజయనగరంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పిల్లలు నైతికంగా ఎదగాలి అంటే, ఈ దేశానికి ఉత్తమమైనటువంటి నైతిక విలువలు కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాలంటే ధార్మికత మరియు ధార్మిక గ్రంథాల జ్ఞానం ఉండవలసిన ఎంతైనా అవసరం ఉంది. కాబట్టి ఈ యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులకు ఖురాన్కి దగ్గరగా తీసుకురావడం, ఖురాన్ యొక్క నైతిక విలువలు, ఖురాన్లో ఉన్నటువంటి మోరల్ వాల్యూస్ని వారు చదివి గ్రహించి సమాజంలో వారు అనుసరించే విధంగా వారిని విద్యార్థులని ప్రోత్సహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు అనైతికత మనం చూస్తున్నాం. చిన్నపిల్లల్లో కూడా అనైతిక విషయాలు వచ్చేసాయి. టీనేజ్లో ఉన్న పిల్లలు చేసినటువంటి తప్పులు పెద్దవాళ్ళు చేయట్లేదు. సోషల్ మీడియా యొక్క ఇంపాక్ట్ పిల్లల మీద చాలా ఎక్కువగా ఉంది. పిల్లలు చిన్న విషయాలకి ఆత్మహత్యలు చేసుకోవడం లేదా తల్లిదండ్రుల్ని చంపే పరిస్థితులు కూడా ఈరోజు మనం చూస్తున్నాం. మీడియాలో అనేక విషయాలు మనం చూస్తున్నాం. కాబట్టి విద్యార్థులకు నైతిక విలువలు ప్రోత్సహించడానికి, నైతిక విలువలు పెంపొందించడానికి యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దేశంలో ఇండిగో సంక్షోభం నడుస్తుంది. విమాన ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మాజీ మంత్రి, వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమరనాథ్ స్పందించారు. ఈరోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో ఇలాంటి పరిస్థితులు దేశంలోని, ప్రపంచంలోని ఎక్కడా ఎప్పుడు ఎదురు కాలేదని అన్నారు. ఈ విషయంలో పౌర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. ఈ సంక్షోభంపై టీడీపీ అధికార ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు వ్యాఖ్యలు బాధ కలిగిస్తున్నాయని విమర్శించారు. దేశంలో తెలుగువారి పరువు, ప్రపంచంలో మన దేశం పరువు ఏ విధంగా మంట గలుస్తుందనడానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనమని పేర్కొన్నారు. గత 5-6 రోజులుగా నెలకొన్న ఈ పరిస్థితులపై అనేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుపై ఉందని అన్నారు. ఇక మొత్తం వ్యవహారాన్ని నారా లోకేష్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారంటూ టీడీపీ అధికార ప్రతినిధులు జాతీయ మీడియాతో ఓదరగొట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. అసలు లోకేష్కి ఈ సంక్షోభానికి సంబంధం ఏంటని నిలదీశారు. ఇటువంటి 4 రోజులుగా దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా పరిష్కరించడం మానేసి పూర్తిగా ప్రచార యావలో ఈరోజు తెలుగుదేశం పార్టీ, దానికి సంబంధించినటువంటి మంత్రి గారు ఉండడం అనేటువంటిది చాలా బాధాకరం. దేశవ్యాప్తంగా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ పరిస్థితిని ఏ రకంగా సామాన్య స్థితికి తీసుకొని రావాలి, దీని కారకులు ఎవరు, దాంట్లో మన పాత్ర ఏంటి అనేటువంటిది సమీక్షించుకోకుండా ఈరోజు కేవలం దీనిలో కూడా పబ్లిసిటీ
పిచ్చిని వెతుక్కున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను చూస్తే జాలేస్తూ ఉంది. అలా కేంద్ర విమానయాన సంస్థ శాఖకు అసలు రాష్ట్ర మంత్రి లోకేష్కి ఏం సంబంధం అని, దానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జాతీయ మీడియాలో వెళ్ళి తెలుగువారి పరువుని, రాష్ట్రం పరువుని, తద్వారా దేశం పరువుని ప్రపంచవ్యాప్తంగా తీస్తున్నటువంటి వారి వైఖరిని చూస్తే చాలా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రతి తెలుగువాడికి వస్తూ ఉంది. డెఫినెట్గా రానటువంటి కాలంలో గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్, ఫ్లైట్ ఇన్సిడెంట్ అయ్యి దగ్గర 260 మంది చనిపోయినటువంటి పరిస్థితులు చూసాం. లక్షలాది మంది ఈరోజు విమాన ప్రయాణికులు దేశవ్యాప్తంగా వివిధ ఎయిర్పోర్ట్స్లో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇలా ఇవన్నీ పరిస్థితులు చూసిన తర్వాత కనీసం స్థానికంగా ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి శాఖ మంత్రి గారు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది మానేసి దీంట్లో కూడా వారి పార్టీ నాయకత్వం తాలూకా ప్రచారాన్ని ఎత్తుక్కోవడం అనేటువంటిది చాలా శోచనీయం. డెఫినెట్గా దీని మీద ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది, విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికన్నా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, లేదా రాజీనామా చేయాల్సినటువంటి బాధ్యత ఈ కేంద్ర మంత్రి మీద ఉంది. ఇప్పటికన్నా ప్రచార యావని మానుకోమని చెప్పి మరొకసారి మీ ద్వారా కోరుతా ఉన్నాం. రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖ సంస్థలైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, లేదా ప్రాజెక్టుల విషయంలో ఏదైతే పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఎత్తు తగ్గించేటువంటి వ్యవహారాల్లో కానీ ఎక్కడా కూడా కేంద్ర మంత్రులు జోక్యం చేసుకొని రాష్ట్రానికి జరగాల్సినటువంటి న్యాయం విషయంలో వారు కనీసం స్పందించకపోవడం అనేటువంటిది చాలా బాధాకరం. పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల నష్టం అంతా కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి, అటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారికి కనీసం చేమకుట్టినట్టు కూడా లేకపోవడం అనేటువంటిది ఈ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున విమర్శిస్తూ ఉన్నారు. ఇప్పటికన్నా దాని మీద స్పందించాలి, తగు చర్యలు తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి బాధ్యత తీసుకోవాలి. తద్వారా ఈ ప్రాంతానికి మేలు జరిగేటువంటి కార్యక్రమం చేయాలనేటువంటిది కూడా ఈ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. విజయనగరంలోని వీటి అగ్రహారం 35వ డివిజన్లో గురుస్వామి దుంప ప్రకాష్ ఆధ్వర్యంలో భవానీ దీక్షాదారులు కలశ జ్యోతి కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహించారు. వీటి అగ్రహారంలోని పురవీధులలో అమ్మవారిని ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు. ఆ ప్రాంతమంతా జై భవానీ జై జై భవానీ అనే ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భవానీ దీక్షాదారులు దుర్గాదేవి పాటలను ఆలపించారు. ఈ సందర్భంగా గురుస్వామి దుంప ప్రకాష్, తాట్రాజు రాజారావులు మాట్లాడుతూ ప్రతి ఏటా దుర్గాదేవి భవానీ మాలలు వేసి అంగరంగ వైభవంగా కలశ జ్యోతి కార్యక్రమాన్ని తమ డివిజన్లో నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. సంవత్సరానికి భవానీ దీక్షదారుల సంఖ్య కూడా పెరుగుతుందని అన్నారు. ఆధ్యాత్మిక వాతావరణంతో తామంతా దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందన్నారు. దుర్గాదేవిని పూజించిన వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసమని చెప్పారు. డివిజన్ వీటి అగ్రహారంలో శ్రీ దుంప ప్రకాష్ గురుభవన్ ఆధ్వర్యంలో చాలా భారీ ఎత్తున కలశ జ్యోతి ఊరేగింపు జరుగుతుంది. విజయవాడలో ఎలాగైతే జరుగుతుందో అదే రకంగా గత 15 సంవత్సరాలు బట్టి ఇక్కడ వీటి అగ్రహారంలో దుంప ప్రకాశ్ ఆధ్వర్యంలో ఈ ఊరేగింపు జరుగుతుంది. ఇక్కడ ఒక వీటి అగ్రహారం కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి భవానీలందరూ కూడా తండోపతండాలుగా వచ్చి ఈ ఊరేగింపుని సక్సెస్ చేశారు. అయితే మిగతా ఊర్ల కన్నా మా ఊరు ప్రత్యేకత ఏంటంటే ఒక అగ్నిగుండం అని మొన్న ఈ మధ్య జరిగింది. అలాగే ఒక కొత్త ఆలోచన చేశాం ఈ సంవత్సరం. ప్రత్యేకంగా సేవా కార్యక్రమంలో భాగంగా మెడికల్ క్యాంపు, బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. ఈ 41 రోజులు కూడా మాకు వాతావరణం ఎలా ఉంటుందంటే ఒక పండగ వాతావరణం. పండగ అనేది ఒక రోజు 2 రోజులు వస్తుంది, కానీ మాకు వీటి అగ్రహాల్లో అయితే 41 రోజు కూడా ఇంచుమించు 9 మంది భవానీలో ఉన్న పీఠం ఈరోజు 109 మందితోటి జరుగుతుంది. ప్రతిరోజు కూడా తెల్లవారు ఆధ్యాత్మిక వాతావరణం. ఈ మాల్లో ఈ ఒక్కరోజే కాకుండా సంవత్సరంతో కూడా ప్రతి ఒక్కరు కూడా స్నేహభావంలో ఉండడం, కులాల మతాలకు అతీతంగా జరుగుతుంది ఈ కార్యక్రమం. దీని అంతటికీ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, సహకరించిన ప్రతి ఒక్క భవానీకి, ముఖ్యంగా మా దుంప ప్రకాష్ గురుభవానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ 2006లో మేము 9 మందితో స్టార్ట్ చేసామండి. మా గురుభవాని లక్ష్మీనారాయణ గురుభవాని, మహేష్ గురుభవానితో
తాటరాజు రాజారావు గురుభవనితో 9 మంది స్టార్ట్ చేస్తాం 2006లో. ఈరోజు 108, 109 మంది భవానీలు ఒకే పీఠం అవ్వడానికి కారణం మా వీటి అగ్రహారం భవానీలు అందరూ కూడా ఒక సంకల్పం కట్టుకొని అమ్మవారి సేవలో పాల్గొంటారు. అలాగే ఈరోజు కలశ జ్యోతి ఊరేగింపు 4వ తేదీన విజయవాడలో ఇంద్రకీలాద్రి వద్ద జరిగితే ఈరోజున శ్రీ వీటి అగ్రహారం గ్రామదేవత అయిన పైడితలం వారి చదురుకాడి నుంచి పైడితలం వారి గుడి వరకు కూడా మేము ఈ కలశ జ్యోతి ఊరేగింపుగా కార్యక్రమం చేస్తాం. కన్నుల పండుగగా ప్రతి ఏటా కూడా మేము చేస్తాం. వీటి అగ్రహారంలో ప్రతి ఒక్క భవానీ కూడా ఆధ్యాత్మికతో ప్రతి ఒక్కరు కూడి, అలాగే మేమే కాదండి, మాకు దసరా వచ్చిందంటే దసరా నుంచి మళ్ళీ మాలలేసినంత వరకు అమ్మవారి సేవలో వీటి అగ్రహారం ప్రజలందరూ కూడా పాల్గొని అమ్మవారి సేవలో ఉంటారు. వాజీ న్యూస్లో కాసేపు విరామం. మూడు దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకొస్తోంది వాజీవన్ మొబైల్ యాప్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్. 3 దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకు వస్తోంది వాజీవన్ మొబైల్ యాప్, ద ట్రస్టెడ్ న్యూస్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి. 3 దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకొస్తోంది వాజీవన్ మొబైల్ యాప్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్. 3 దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకు వస్తోంది వాజీవన్ మొబైల్ యాప్, ద ట్రస్టెడ్ న్యూస్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్పై రాజశేఖర్ అన్నభీమోజు మహీధర్ రెడ్డి నిర్మాణంలో మనోహరమైన ఫ్యాంటసీ యాక్షన్ అంశాలతో రూపొందించబడిన సంభాల చిత్రం ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార టూర్ నిర్వహిస్తోంది. అందులో భాగంగా విశాఖకు చేరుకున్న చిత్ర బృందం నగరంలోని ఒక హోటల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ సంభాల ఒక మంచి సినిమా అని తెలిపారు. హర్రర్ మైథాలజీ కలబోత చిత్రంగా పేర్కొన్నారు. ఒక ఉల్క పడితే సంభాల అనే గ్రామానికి వెళ్లి ఒక జియాలజిస్ట్గా తాను జరిపిన పరిశోధన చుట్టూ ఈ చిత్ర కథాంశం నడుస్తుందని తెలిపారు. మూఢనమ్మకానికి సైన్స్ కు మధ్య జరిగే ఘర్షణ సారాంశమే ఈ చిత్రమని తెలిపారు. హీరోయిన్ అర్చన మాట్లాడుతూ సాంప్రదాయ కుటుంబానికి చెందిన ఒక పూజారి కూతురుగా తాను ఈ చిత్రంలో నటించినట్టుగా తెలిపారు. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించి తమను ఆశీర్వదించాలని కోరారు. సహనటులు లక్ష్మణ్, ఇంద్రనీల్ తదితరులు పాల్గొన్నారు. అండ్ అందరికీ తెలుసు December 25th మన సినిమా రిలీజ్ అవుతుందని. ఖచ్చితంగా మీ సపోర్ట్ బాగా ఉండాలి. మాకు మీ ఛానల్ సపోర్ట్స్, మీ మీడియా చాలా ఉండాలి. ఇంకెన్నో రోజులు లేదు రిలీజ్కి. సో ఇందులో నా క్యారెక్టర్ వచ్చేసేసి పైల్వాన్ అనమాట. అంటే మీరు ఎప్పుడు ఇంద్రనీల్ని ఇంతకుముందు టీవీలో చూసిన విధంగా అయితే ఉండదు ఇది. బికాజ్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ప్లే చేశాను. చాలా రోజుల తర్వాత చాలా మంచి క్యారెక్టర్ బిగ్ స్క్రీన్లో పడింది అని నేను అనుకుంటున్నాను అనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ.
అండ్ ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి అంటే ఆది బ్రోకి అందరికీ థ్యాంక్స్. అసలు ఈయన కూడా చాలా డౌన్ టు ఎర్త్. అసలు నేను అనుకోలేదు ఇంత. నేను ఫస్ట్ రామ్ చరణ్తో ఆరెంజ్ చేసినప్పుడు అనుకున్నాను హీరోస్ అంటే చాలా ఎంత కూల్గా ఉంటారు లైక్ అంటే ఏం లేకుండా అని. బట్ హీఈస్ ఆల్సో సేమ్ లైక్ రామ్ చరణ్ అంటే చాలా అసలు వర్క్ ఏంటి చేస్తామా వచ్చామా చేసుకున్నామా హ్యాపీ కూర్చున్నామా అంటే వెళ్తామంటే. థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ పొందాల్సిందే. ఎందుకంటే ఆ సౌండ్స్ కానీ అవన్నీ కూడా మనం టీవీలో చూస్తే కంటే కూడా పెద్ద స్క్రీన్లో చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. సో శంభాల మా సినిమా అందరు చెప్పుకున్నట్టే చాలా మంచి బజ్ని క్రియేట్ చేస్తుంది. ట్రైలర్ రిలీజ్ దగ్గర నుంచి, టీజర్ రిలీజ్ దగ్గర నుంచి, యాక్చువల్లీ ఫస్ట్ లుక్స్ దగ్గర నుంచి కూడా చాలా మంచి బజ్ని క్రియేట్ చేస్తూ వస్తుంది. అండ్ ట్రైలర్ అండ్ టీజర్ని కూడా చాలా ఇష్టపడుతున్నారు. ఒకటి చెప్తాను, సినిమా దానికంటే 100 times చాలా చాలా బాగుండబోతుంది. విజువలీ గ్రాండ్, ఎమోషనలీ చార్జ్డ్ అండ్ స్పిరిచువలీ పవర్ఫుల్ ఉండబోతుంది. సో ఇది ఎక్కడా కూడా ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ అ కైండ్ స్టోరీ అని చెప్తాను. అండ్ ఆది గారిని మీరు ఒక డిఫరెంట్ అవతార్లో చూస్తారు అండ్ హిస్ క్యారెక్టర్ ఇస్ అమేజింగ్. సో ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతుంది ఆది గారి క్యారెక్టర్. అలాగే మా అందరి క్యారెక్టర్స్ కూడా చాలా, అంటే ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అ పర్పస్ టు సర్వ్ అండి. ఇట్స్ నాట్ లైక్ వచ్చింది వెళ్ళింది అనేటట్టు ఉండకుండా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగా నిలిచిపోతుంది. అండ్ ఐఎమ్ ప్లేయింగ్ దేవి. సో ఒక పూజారి కూతుర్ని. సో ట్రెడిషనల్ 1980s బ్యాక్డ్రాప్లో సెట్ చేసిన ఒక స్టోరీ. సో ఆ పద్ధతులకి తగినట్టు మా ఊరు ఉంటుందన్నమాట. ఇట్స్ అ బ్యాలెన్స్ బిట్వీన్, అంటే ఇట్స్ అ ఫైట్ బిట్వీన్ సైన్స్ అండ్ సూపర్స్టిషన్. సో సైన్స్ గెలుస్తుందా, సూపర్స్టిషన్ గెలుస్తుందా అని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే టగ్ ఆఫ్ వార్ నడుస్తూ ఉంటుంది అనమాట. సో కథతో ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ అండ్ మీ అందరికీ కూడా చాలా చాలా నచ్చుతుంది. యాక్టర్ యాజ్ అ పర్సన్ అందరం కూడా కోరుకుంటున్నాము. ఇట్ ఈస్ అ ప్యూర్ హార్డ్ వర్క్ ఫ్రమ్ ఎవ్రీ సింగిల్ పర్సన్ ఫ్రమ్ దిస్ టీమ్. సో అందుకేనేమో టీజర్ అండ్ ట్రైలర్ ఇంతలా బాగా సౌండ్ చేస్తుంది. బికాజ్ మేము కొంచెం ఎక్స్ట్రా ప్రేమని పెట్టాము బికాజ్ దిస్ ఫిలిం నీడ్స్ దాట్. అండ్ ఐ రియలీ విష్ మీ అందరికీ కూడా December 25th ఈ సినిమా మేము ఎంత ఇష్టపడ్డామో మీరు కూడా అంతే ఇష్టపడతారని, మా సినిమాని మీరు అందరూ చూసి ఆదరిస్తారని, ప్రేమిస్తారని, మీ బ్లెస్సింగ్స్ మా పైన ఉంచుతారని కోరుకుంటున్నాను. ఇదే బీచ్లో నేను సరదాగా తిరుగుతూ ఫ్రెండ్స్తో అందరితోనూ సినిమాలు చూసేవాడిని. మంచి మంచి థియేటర్స్కి వెళ్ళి, జగదాంబ ఇలాంటి థియేటర్స్కి వెళ్ళి సినిమాలు చూసేవాడిని. చాలా బాగా అనిపించేది వైజాగ్. ఎందుకంటే అందరూ మూవీ లవర్స్. అప్పట్లో నాకు గుర్తుంది, మ్యాక్సిమం కొత్త హీరో అయినా సరే ఎవరైనా సరే ఏ సినిమా అయినా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఫస్ట్ హౌస్ఫుల్ బోర్డు పడేది వైజాగ్లోనే. భలే అనిపించేది నాకు. అంటే ఇంత సినిమాని మీరు అభిమానిస్తే ఇంత బాగా ప్రేమిస్తారా అని అనిపించింది. సో అందుకే ఏమో ఈ ప్లేస్ అంత స్పెషల్. మెయిన్గా అందరూ తాపత్రయం ఏంటంటే అండి, ఒక మంచి సినిమా ఇది, ఓ మంచి సినిమాని రీచ్ జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఈ సినిమా ఆల్రెడీ మంచి ట్రేడ్లో కూడా మంచి సౌండ్ చేస్తుంది. బట్ ప్రేక్షకులు మెయిన్గా మీరే ఈ సినిమా బాగుంటే మీరే ఆదరిస్తారు, మీరే తీసుకెళ్తారు. ఈ రోజుల్లో కంటెంట్ బాగుంటే 100% ప్రేక్షకులు మంచి విజయం ఇస్తున్నారు. సో అందరం కూడా అదే ట్రై చేస్తున్నామండి. సో అందరూ చాలా బాగా చేసాం. అర్చన కానీ, అలానే లక్ష్మణ్ కానీ, అలానే ఇంద్రనీల్ గారు, శివకార్తిక్, మధునందన్. ఇది ఇందులో చిన్న హారర్ ఉంది, మైథాలజీ ఉంది. సో 1980s బ్యాక్డ్రాప్లో ఒక ఉల్కా వచ్చి పడితే, అంటే ఒక మెటియోర్ వచ్చి పడితే దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి నేను ఒక జియాలజిస్ట్గా శంబాల అనే ఊరికి వచ్చి ఏంటి దీని వెనకాతల అనే ఒక సైన్స్కి మూఢనమ్మకానికి మధ్య జరిగే ఒక ఇదన్నమాట ఈ కథ. ప్రొడ్యూసర్స్ కూడా ఈ సినిమాకి నార్మల్గా సినిమాకి ఎంత అవుతుందో అవన్నీ పక్కన పెట్టి ఈ సినిమాకి కథ నచ్చి, ఈ సినిమాని నచ్చి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమా నిర్మించారు. స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేసి పలువురు ఉద్యోగులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ ఉపాధ్యాయ దంపతులు. ఒకరికి 3 సంవత్సరాలు, మరొకరికి 6 సంవత్సరాలు ఇంకా సర్వీస్ ఉంటుండగానే స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ పొందారు. రాబోయే డిఎస్సిలో కొత్త వారికి ఇద్దరికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని, కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని వారు చెబుతున్నారు. వారు తీసుకునే ఈ నిర్ణయం నిరుద్యోగులకు చక్కని అవకాశమని పలువురు అభినందిస్తున్నారు. నెల్లిమర్ల మండలం అలుగోలు ఎంపీపీ స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మత్స్య వసంత్ కుమార్ అనే ఉపాధ్యాయుడు 3 సంవత్సరాల సర్వీస్ ఉంటుండగానే ఉద్యోగ విరమణ తీసుకున్నారు. ఆయన భార్య రాజేశ్వరి కూడా భోగాపురం మండలం కొంగవానిపాలెం ఎంపీపీ స్కూల్లో హెచ్ఎంగా పనిచేస్తున్నారు. ఈమె కూడా 6 సంవత్సరాలు ఇంకా ఉద్యోగంలో సర్వీస్ ఉంటుండగానే భర్త బాటలోనే వెళ్లి స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ పొందారు. వారిరువురికి ఈరోజు ఒక ప్రైవేటు హోటల్లో మక్కువ చంద్రకళధర్, వారి దగ్గర చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి పలువురు అభినందనలు కూడా తెలిపారు. బిఎస్సికి ముందుగా నేను విఆర్ఎస్ తీసుకుంటే ఒక నిరుద్యోగికి ఉపాధి లభిస్తుంది, ఎంతోమంది టీచర్స్కి
అవకాశం దొరుకుతుంది అనే ఆలోచనతో నేను విఆర్ఎస్ తీసుకోవడం జరిగింది. అయితే విద్యార్థులందరూ కూడా బాగా చదువుకోవాలి, మంచి పొజిషన్లో ఉండాలి అనే ఆలోచనతో మేము వర్క్ చేసాం. అలాగే విద్యార్థులకు ఇప్పుడు వచ్చిన యూత్ కూడా చక్కగా బోధించి మంచి పునాదులు వేసి పిల్లల్ని తీర్చిదిద్దాలి అనే ఆలోచనతోటి మేము మా బాధ్యతల నుంచి విముక్తులు అవ్వడం అనేది జరిగింది. ఆ భగవంతుడు మాకు అదృష్టాన్ని ఇచ్చి ఎంతోమంది పిల్లల్ని తయారు చేసేటువంటి ఉత్తమమైన ఉద్యోగాన్ని మాకు ఇచ్చినందుకు సదా మేము మా గురువులకి, మా తల్లిదండ్రులకి, మాకు సహాయ సహకారాలు అందించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అదృష్టాన్ని, ఉత్తమమైనది గురువు ఉద్యోగం అనేది అన్ని ఉద్యోగాలలోకి గొప్పది. అటువంటి ఉద్యోగంలో మేము స్థిరపడినందుకు, ఇన్నాళ్ళు సర్వీస్ మేము చేసినందుకు మాకు అన్ని రకాలుగా సహకరించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. సంవత్సరాల సర్వీస్ ఉంది కానీ మరి ఈ వయసులో మేము సర్వీస్ చేసే కంట మాలాంటి వీఆర్ ఇచ్చేస్తే మా శాలరీతో 4 టీచర్లను అపాయింట్ చేయొచ్చు గవర్నమెంట్, 4 నిరుద్యోగులకి ఉపయోగపడుతుంది అనేది ఒక ముఖ్య ఉద్దేశం. మాకు జీవితం మొత్తం సర్వీస్ అంతా కూడా నియమబద్ధంగా చేసాము. పంక్చువాలిటీ ఎక్కువగా పాటించేవాడిని. నా పిల్లలు కూడా అలాగే, నా స్టూడెంట్స్ కూడా ఇప్పుడు అలాగే తయారయ్యారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళలో నా స్టూడెంట్స్ చాలామంది హై స్కూల్ హెచ్ఎంస్గా, ఈ స్టూడెంట్స్గా, అంటే ఈ చుట్టుపక్కల విజయనగరం చుట్టుపక్కల చాలామంది టీచర్స్ ఉన్నారు. అలాగే నాకు మొట్టమొదటి 1989లో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు మొట్టమొదటి స్టూడెంట్ నల్లలక్ష్మి, అక్కడ వెలగతుంది. ఆ అమ్మాయి మొట్టమొదటి స్టూడెంట్. ఆ అమ్మాయి ఈరోజు నాతో పాటు పిఎస్ అసిస్టెంట్గా చేస్తుంది. నా స్టూడెంటే నాతో పాటు పనిచేస్తుంది. అది నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అది ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం ఎల్వి పంచాయతీ నేల్తర్ గ్రామం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ₹1 కోటి వ్యయంతో చేపట్టిన నిర్మాణాలను నగర పోలీస్ కమిషనర్ శంకప్రత బాగ్జీ, టీడీపీ నాయకులు గంటా రవితేజలు ప్రారంభించారు. ముందుగా మహాత్మా గాంధీ, సరస్వతీదేవి విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం శ్రీ మహాలక్ష్మి కల్చరల్ అసోసియేషన్ అధినేత ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్ ₹1 కోటి ఆర్థిక సహాయంతో సమకూర్చిన క్రీడా మైదానం, లైబ్రరీ, ప్రధాన వేదిక, తల్లిదండ్రుల నిరీక్షణ గది, సోలార్ వాటర్ ప్లాంట్లను ప్రారంభించారు. సుభాష్ చంద్రబోస్ని అభినందించారు. కార్యక్రమంలో ఆర్జేడీ విజయభాస్కర్, కమిటీ చైర్మన్ కోరుకొండ శివాజీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన కేజీబీవి ఆనందపురం స్కూల్లో మన చీఫ్ గెస్ట్గా సిపి గారితో ఇక్కడ నిర్మించిన కొత్త లైబ్రరీ, అలాగే మనకి డైనింగ్ హాల్ సంబంధించిన కొత్త డైనింగ్ ఏరియా అండ్ ఇంకేంటంటే మనకి స్పోర్ట్స్కి సంబంధించి ఒక ఖోఖో ఏరియా, అలాగే వాలీబాల్ ఏరియా అండ్ లాంగ్ జంప్ ఏరియా, వీటిలన్నిటినీ ప్రారంభించడం జరుగుతుంది. అండ్ ఆల్సో దానికి సంబంధించి లోపల మనకి స్టేజ్ కూడా ఒకటి కొత్తదిగా కట్టి దాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే కేజీబీవి ఆనందపురం అనేది చాలా మోడల్ స్కూల్గా తయారయ్యే విధంగా మన ఎస్ఎంసీఏ ఫౌండర్ గారు సుభాష్ అంకుల్ గారు, అలాగే ప్రత్యేకంగా వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరూ దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని, నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పటికే మనకి వెయిటింగ్ హాల్, అలాగే మనకి కంప్యూటర్ ల్యాబ్, దాంతోపాటు మనకి హాట్ వాటర్ సంబంధించిన పిల్లలకి ఎటువంటి నీడ్ ఉన్నా దాన్ని చక్కగా తీసుకెళ్తున్నందుకు వాళ్ళందరికీ ముందుగా మన భీమిలి ప్రజలందరి నుంచి వాళ్ళకి ధన్యవాదాలు. మనకి ఏపీలోనే కాదు, దేశం వ్యాప్తంగా అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చదువుకుంటేనే ఆడపిల్లలు సమాజం మార్పు వస్తుందనే ఆ నీతితో మనకి స్థాపించిన ఈ స్కూల్స్లో మనం చూసుకుంటే రీసెంట్లీ నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి కల్చరల్ ప్రోగ్రామ్స్కి. అండ్ సో నా సలహా, ఇంకొకటి సలహా ఉంటుంది, అమ్మాయిలు బాగా అచీవర్స్ మన దేశంలో, ప్రపంచంలో, వాళ్ళ ఫోటోలు కూడా ఇక్కడ డిస్ప్లే చేసి కింద వాళ్ళు ఏం అచీవ్ చేశారు, అది కూడా హంబల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన అమ్మాయిలు, ఆ ఫోటోలు పెడితే కింద వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుండి ఎదిగి ఎటువంటి అచీవ్మెంట్ సాధించారు అది కూడా
ఇక్కడ డిస్ప్లే చేస్తే అమ్మాయిలు స్ఫూర్తిగా తీసుకొని ఆ లెవెల్ వరకు సాధిస్తారని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఈ సందర్భంగా ఈ కాలేజ్ అండ్ స్కూల్ నడుపుతున్న ఆర్గనైజర్స్, మేనేజ్మెంట్ అందరికీ పేరు పేరున నేను అభినందనలు, శుభాకాంక్షలు. అండ్ ఇక్కడ చదువుతున్న అమ్మాయిలందరికీ నేను చెప్తున్నా, సీఎం రిలీఫ్ ఫండ్ పేద మధ్యతరగతి వర్గాల వారికి ఉపశమనంగా నిలుస్తోందని ఎస్కోట శాసనసభ్యురాలు కోల లలితకుమారి వ్యాఖ్యానించారు. లక్కవరపుకోట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్లో అర్హులందరికీ పారదర్శకంగా చెక్కుల పంపిణీ జరుగుతుందన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో వివిధ దఫాలుగా 2.6 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేశామని అన్నారు. అటు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ, ఇటు ఇన్సూరెన్స్ కానీ రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 20 మంది లబ్ధిదారులకు 18,67,605 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే తన చేతుల మీదుగా పంపిణీ చేశారు. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగానే నడుస్తుందని, దానికి తగ్గట్టుగా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని పాత్ర ఇండియా సీఈఓ లక్ష్మి మొక్కవిల్లి పిలుపునిచ్చారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో జరిగిన మిలీనియం యాప్టిట్యూడ్ కోటింగ్ టెస్ట్ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టెస్టులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. ట్రేడింగ్ టెక్నాలజీలను క్రమశిక్షణతో నేర్చుకుంటే ఉద్యోగావకాశాలకు ఢోకా ఉండదని అభిప్రాయపడ్డారు. కార్యక్రమ నిర్వాహకులు రవికుమార్ మాట్లాడుతూ మిలీనియం యాప్టిట్యూడ్ కోడింగ్ టెస్టులలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. బ్రిడ్జ్ అండి. మీరు చూస్తున్నారు కదా, ఈ టెక్నాలజీ ఇప్పుడు ఎంత ఫాస్ట్గా వెళ్తుందంటే ఏఐ ఇస్ ఓన్లీ వన్ ఆఫ్ దెమ్. సో అది వాళ్ళకి స్కిల్ చేయడానికి, ఆ అవేర్నెస్ తీసుకురావడానికి స్టూడెంట్స్కి, సో దట్ దే కెన్ ఫిట్ ఇన్ టు ద ఇండస్ట్రీ. ఇప్పుడు అది వాళ్ళు తొందరగా స్కిల్స్ నేర్చుకోకపోతే వాళ్ళకి దిస్ థింగ్ కాలేజెస్ వస్తే వాళ్ళకి అసలు జాబ్స్ అనేవి ఉండవు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏఐ అంటే భయపడడం కాదండి, యూ షుడ్ లెర్న్ టు వర్క్ విత్ ఇట్. మిలేనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ 26 సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇండస్ట్రీలో ఒక దిగ్గజంగా పేరు పొందిన సంస్థ. సో మా సంస్థలో మేము బేసిక్ కోర్సెస్ నుంచి కూడా టాప్ అండ్ కోర్సెస్ లైక్ డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, బయోపైథాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోర్సెస్లో కూడా మాది పేరు పొందిన సంస్థ విశాఖపట్నంలోనే అండ్ మరియు చుట్టుపక్కల అదర్ స్టేట్స్లో కూడా మిలేనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్కి సాఫ్ట్వేర్ ట్రైనింగ్లో మంచి పేరు ఉందండి. మేము కండక్ట్ చేసిన మిలేనియం యాప్టిట్యూడ్ టెస్ట్, ఈ మిలేనియం యాప్టిట్యూడ్ టెస్ట్ యాక్చువల్లీ బేసికల్లీ ఏంటంటే స్టూడెంట్స్లో ఉన్న ఒక యాప్టిట్యూడ్ ఎబిలిటీ, అంటే ఇంటర్వ్యూకి ఫస్ట్ రౌండ్లో వాళ్ళు ఫేస్ చేసేది యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఫేస్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో మనకి న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్, జీకే, కంప్యూటర్ ఫండమెంటల్స్, లాజికల్ రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇటువంటి ఏదైతే టెస్ట్ ఉందో వాళ్ళు ప్రిలిమినరీ రౌండ్లో ఆ టెస్ట్ ఎంఎన్సీస్ కంపెనీస్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటాయి. సో వాళ్ళ టెస్ట్ని, అంటే వాళ్ళ క్యాపబిలిటీని ఒకసారి, ఎందుకంటే ఫైనల్ ఇయర్ అయిన తర్వాత ప్రతి వాళ్ళు క్యాంపస్ డ్రైవ్స్ లేదా ఇంటర్వ్యూస్ కానీ వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఈ టెస్ట్ కండక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మా హానరబుల్ చైర్మన్ సార్ గారి ఒక ఆలోచనతోటి మిలేనియం యాప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్పి 2023లో మేము అనౌన్స్ చేయడం జరిగింది. ఈ మిలేనియం యాప్టిట్యూడ్ టెస్ట్ ఫ్రీ రిజిస్ట్రేషన్ తోటి ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయొచ్చు. సో దీనికి మేము 50 lakh rupees అనేది ఒక మొత్తం మెరిటోరియస్ స్కాలర్షిప్స్, సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెరిటోరియస్ స్కాలర్షిప్స్ అనౌన్స్ కూడా చేయడం జరిగింది. సో 2023 నుంచి కూడా మేము సక్సెస్ఫుల్గా అన్ని కాలేజెస్, విశాఖపట్నంలోనే కాదు మన చుట్టుపక్కల ఉన్న కాలేజెస్, ఈవెన్ ఒరిస్సా గుంటూరులో కూడా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగిందండి. సో ఈ ఇయర్లో మేము ఏం చేసామంటే మిలేనియం యాప్టిట్యూడ్ టెస్ట్కి కొంచెం మోడిఫై చేసి ఫర్ ద కంప్యూటర్ స్ట్రీమ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోడింగ్ కూడా యాడ్ చేసి మిలేనియం యాప్టిట్యూడ్ అండ్ కోడింగ్ టెస్ట్ 2025 అని చెప్పి ఈ ఇయర్లో లాంచ్ చేయడం జరిగింది.
విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు పంచాయతీ మధుర సిద్ధార్థ కాలనీ కాలువ విషయంపై అగ్రవర్ణాలు దళితులపై వివక్ష చూపడంపై భీమసేన విశాఖ అధ్యక్షుడు చిన్నారావు ఆవేదన వ్యక్తం చేశారు. భోగాపురం మండల పరిషత్ కార్యాలయం ఎదుట దళితులు నిరాహార దీక్ష 2వ రోజుకు చేరుకోవడంతో ఆయన ఆదివారం వారికి మద్దతు తెలిపేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువ విషయమై హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ ఇక్కడ ప్రజాప్రతినిధులు అధికారులు పక్కన పెట్టి కాలువ నిర్మాణ పనులు చేపట్టడం అన్యాయమని ఆయన ఆరోపించారు. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటామని, దళితులను కులం పేరుతో దూషించిన వారిపై అరెస్టులు చేయాలని డిమాండ్ చేశారు. కార్యదర్శి వసంత రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మురికి నీరు దళిత వాడలో నుంచి మళ్లించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో దళితులంతా ఏకమై పోరాటాలు చేస్తే కాలువ వివాదం ఆగిందని, అయితే ప్రస్తుతం దళితులలో చిచ్చు పెట్టి వారిలో ఒకరికి కాంట్రాక్టు పనులు అప్పగించి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. దళితులంతా ఐక్యంగా ఉండి ముందుకు సాగన్నాడే మరిన్ని పోరాటాలు చేసి వారికి అండగా నిలుస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ అప్పారావు, దుర్గారావు, రవికుమార్, శంకర్, మహంకాళి శ్రీనివాస్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నుంచి ముంజేరు ఎస్సీ కాలేజ్ వెళ్ళడానికి అసలు దారి లేదు, ముందు రోడ్డు లేదు. తర్వాత అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ కాలువ యథావిధిగా ముక్కం రోడ్డు నుంచి పక్కకి వెళ్ళిపోతుంటుంది పూర్వకాలం. ఆ రోడ్డుని వెళ్ళిపోయే డ్రైనేజ్ని ఎవరైతే ఇప్పుడు పాలకవర్గం ఉన్నారో ఆ పాలకవర్గం దాన్ని ఆపేసి ఎస్సీ కాలనీ వైపుకి మళ్లించారు. దాన్ని మన వాళ్ళు పోరాడితే దాన్ని ఆపేసి చెత్త అంతా తెచ్చాడు వేసారు, మొత్తం డెబ్రిస్ అంతా అదే కాలనీలో. తర్వాత మన వాళ్ళు ఎస్సీ కమిషన్ని అప్రోచ్ అయితే ఎస్సీ కమిషన్ వచ్చి డైరెక్ట్గా మురికాలంలో తిరిగి ఒక ఆర్డర్ ఇచ్చి తర్వాత అదే విషయాన్ని హైకోర్టుకి మనం సబ్మిట్ చేస్తే హైకోర్టు కూడా ఇంతకుముందు ఎలా వెళ్ళిపోతుందో డ్రైనేజీ దానికి సరిపడినటువంటి ల్యాండ్ని జిరాయితీ కానీ ప్రైవేట్ ల్యాండ్ కానీ గ్రామ పంచాయతీ మీటింగ్ పెట్టి అనుమతితో గ్రాండ్ గ్రామ పంచాయతీ గ్రాంట్తో ఆ ల్యాండ్ ప్రొక్లైమ్ చేసి ఈ డ్రైనేజ్ ఆ రకంగా పంపమానంటే అక్కడ ఆగిపోయింది. అదే విషయాన్ని విజయనగరం కలెక్టర్ కూడా ఆర్డర్ ఇచ్చాడు. సో అక్కడ ఆగినటువంటి ఇష్యూని మరలా రీసెంట్గా ఈ లోకల్ ఉన్నటువంటి మన మాధవి గారు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు ఆవిడ ప్రోద్బలంతో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అదే డ్రైనేజీని మళ్ళీ ఎస్సీ కాలనీ వైపు మార్చి 18వ తారీఖున నవంబర్ 18న వచ్చి ముందు ఒకసారి జేసీబీతో వచ్చి దాన్ని టచ్ చేసి మళ్ళీ 20వ తారీఖున అందరూ మేము ఎస్సీ కమిషన్ కలవడానికి వెళ్ళినప్పుడు ఈ లోపల ఊర్లో దాన్ని డ్రైనేజ్ చేసేసి ఈ జనాల్లో వచ్చి ఊర్లో ఉన్నటువంటి పాలకవర్గం అంతా వీళ్ళందరూ కొట్టారు. దాన్ని మేము అట్రాసిటీ ఫైల్ చేసాం. లోకల్ ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ సిఈ గారు కలెక్ట్ చేసుకొని ఆ డ్రైనేజీని ఇంతకుముందు యథావిధిగా వెళ్ళిపోయేలాగా చిన్న కలవాటు కడితే వెళ్ళిపోతుంది, లేదంటే ఒక 10 మీటర్లు పైప్ వేస్తే ఆ వాటర్ అటువైపు వెళ్ళిపోతుంది డ్రైనేజ్ వాటర్. అది చేయమని ఎవరైతే మమ్మల్ని ఆ రోజు వచ్చి కొట్టారో అట్రాసిటీ ఫైల్ చేశారో వాళ్ళందరూ ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని ఈ భీమసేన వారు ఈరోజు కూడా డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ నేపథ్యంలో జగన్ ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణలో భాగంగా గజపతినగరం నియోజకవర్గంలో 60,000 సంతకాల సేకరణ జరిగిందని మాజీ శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్య చెప్పారు. ఆదివారం వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన నియోజకవర్గం స్థాయి, 13వ తేదీన జిల్లా స్థాయిలలో ర్యాలీ జరిపి అనంతరం జగన్కు అందజేస్తామని అన్నారు. 17వ తేదీన గవర్నర్కి జగన్ సంతకాల ప్రతులను అందజేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గారతవుడు, మండల పార్టీ అధ్యక్షులు బూడి వెంకట్రావు, కడుపట్ల పైనాయుడు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యా సంస్థలు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గురించి గర్వంగా ఈరోజు నేను చెప్పగలను. ఇది మీరు కాలేజీలో పేరెంట్స్ మీరు పెట్టారంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నాడు నేడు స్కూల్స్ అన్నీ కూడా బాగు చేయడం వల్లే మీరు పేరెంట్స్ మీరు పెట్టగలిగారు విషయాన్ని కూడా సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. ఈరోజు అది మీ గొప్పతనం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం అనే విషయాన్ని మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఈరోజు మీ నాయకులు అక్కడికి వెళ్ళి భోజనం చేస్తారని కూర్చొని అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేసిన డబ్బు. కానీ ఈ రోజు కూడా మీరు అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల మిగిలిపోయిన ఆపంచి పనులు కూడా చేసే పరిస్థితి మీకు కనిపించలేదు. మీరేమో గొప్ప చెప్తున్నారు. ఈరోజు మీ విద్యా వ్యవస్థ మీద గొప్ప మీకు ఉన్నట్టు నిజంగా మీకు విద్యా వ్యవస్థ మీద గౌరవం ఉంటే ఈరోజు నాడు నేడు స్కూల్స్ అన్ని ఆగిపోయిన అన్నీ కూడా కంప్లీట్ చేసిన బాధ్యత ఉందా లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం కూడా ప్రభుత్వాన్ని. అన్ని రంగాల్లో కూడా ఈరోజు వ్యవసాయ రంగం కుదేలైపోయింది. ఏ ఒక్క పంటకి కూడా గిట్టుబాటు పరిస్థితి. నిన్న వచ్చిన తుఫాన్గా మేము రైతులు నష్టపోతే దాని గురించి కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఇవన్నీ కూడా ఏ రంగంలోనైతే మీరు ముందు చెప్పాలండి, ఏ రంగంలో కూడా అన్ని రంగాలు కూడా అస్వస్థం అయిపోయాయి. ఈరోజు సూపర్ 6 ఉన్నారు, సూపర్ 7 ఉన్నారు, ఏ ఒక్కటి కూడా ఇవ్వకుండా.
బీసీ సంక్షేమ హాస్టల్లోని విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆహారం, మంచినీరు, టాయిలెట్స్ సక్రమంగా అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని బీసీ సంక్షేమ శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ సత్యనారాయణ పేర్కొన్నారు. విజయనగరం బీసీ హాస్టల్కు పరిశీలనకు వచ్చిన ఆయన వాజీవన్ న్యూస్తో మాట్లాడారు. అవుట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగాల భర్తీ కూడా చేపడుతున్నామని అన్నారు. యాప్లో కూడా డౌన్లోడ్ చేసుకుని సిబ్బంది ఎలా పనిచేస్తున్నారు, విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు ఏ విధంగా అందుతున్నాయన్న విషయంపై కూడా గ్రేడింగ్ ఇస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి హాస్టల్లో మనకి వాళ్ళ యొక్క తిండికి సంబంధించి, మంచినీళ్ళకి సంబంధించి, పిల్లలకు సంబంధించి, చదువుకు సంబంధించి, హాస్టల్లో సరైనటువంటి బాత్రూముల గురించి ఏ రకంగా చేయాలి, ఏంటి అనే దానిపైన ప్రభుత్వం సీఎం గారి స్థాయిలో మా అందరితో రివ్యూ చేయడం జరిగింది. ఈరోజు ప్రతి హాస్టల్లో సిబ్బంది కొరత లేకుండా వాళ్ళందరికీ అవుట్సోర్సింగ్ ద్వారా తీసుకోవడానికి ఈరోజు కూడా కొంతమంది, ఎందుకంటే అన్ని సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నిటికీ కూడా ప్రభుత్వం జీవడం జరిగింది. అంతకుముందు కూడా మనకి ఏవైతే ఖాళీలు ఉన్నాయో అవన్నింటినీ కూడా అవుట్సోర్సింగ్ ద్వారా మనం పూర్తిగా చేయడం జరిగింది. గత 5-6 నెలల్లో మనం హాస్టల్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ అని చెప్పేసి బీసీ సంక్షేమ శాఖలో మేము ఆల్రెడీ ఈ గ్రేడింగ్ అంటే హాస్టల్ వార్డెన్ దగ్గర నుంచి మనకున్నటువంటి డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ వరకు కూడా ప్రతి ఒక్కరూ ఎలా పనిచేస్తున్నారనే తీరుకి ఒక గ్రేడింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే సమయంలో ప్రభుత్వం ఈ హాస్టల్స్ పైన ఒక యాప్ ఇప్పుడు డెవలప్ చేయడం జరిగింది. పిల్లల హెల్త్కి సంబంధించి కూడా ఒక యాప్ డెవలప్ చేయడం జరిగింది. దీని లక్ష్యం ఏంటంటే, మనం ఇంత సాంకేతికత పెరిగినప్పుడు, ఇన్ని ఫెసిలిటీస్ మనం కల్పిస్తున్నప్పుడు పిల్లల యొక్క ఆరోగ్యం, పిల్లల యొక్క చదువు, ఎందుకంటే అకాడమిక్ స్టాండర్డ్స్ పెంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఆవశ్యకత ఉందని చెప్పేసి ఉద్దేశంతో అన్ని చర్యలు మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. హాస్టల్కి సంబంధించి రిపేర్స్ కూడా మనం టేకప్ చేయడం జరిగింది. బీసీ సంక్షేమ హాస్టల్లోన బీసీ చూసుకున్నట్లయితే మనకు ఒక 109 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఆ 109 స్కూల్లో కూడా, ఎందుకంటే మహాత్మా జ్యోతిబా రెసిడెన్షియల్ స్కూల్స్ ఈరోజు ఉన్నవన్నీ కూడా మంచి ఫలితాలు, అక్కడ దాదాపు 98.5% రిజల్ట్ అనేది 10th క్లాస్ వచ్చాయి. సో అందులో కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్కి 2 స్కూల్స్ని చేద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అది వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ప్రారంభిస్తాం. ఒకటి టేక్లోడ్ అని చెప్పేసి అనంతపురం జిల్లాలో బాలికలకు సంబంధించినటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏంటంటే, ఈ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఎంపీసీ, బైపీసీ చదువుకుంటారో వాళ్ళని ఎంట్రన్స్లో సెలెక్ట్ చేసి వాళ్ళని సపరేట్గా అక్కడ కోచింగ్ ఇచ్చి వాళ్ళని ఇంజనీరింగ్, అదే రకంగా ఎన్ఐటి, ఐఐటిలో వాళ్ళకి సీట్ వచ్చేటట్టు తర్ఫీదు ఇవ్వడం జరిగింది. అది ఆడపిల్లలకు సంబంధించి టేకులోడ్ అని చెప్పేసి సత్యసాయి జిల్లాలో ఉంది. 2 రెసిడెన్షియల్ స్కూల్ మనకి పిల్లలకి, మగపిల్లలకు సంబంధించి సింహాచలంలో మనం జ్యోతిబా పూల రెసిడెన్షియల్ స్కూల్ ఉంది, అక్కడ మనం పెట్టడానికి నిర్ణయించడం జరిగింది. సో ప్రభుత్వం ఇన్ని సదుపాయాలు పిలిగేటప్పుడు, ఇప్పుడు కూడా పిల్లలతో మాట్లాడేటప్పుడు మీరు కెరీర్ ఆపర్చునిటీస్, అది కూడా మాకు, ఎందుకంటే మన రివ్యూని మేము అందరం కూడా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పింది పిల్లలందరూ కూడా కెరీర్ ఆపర్చునిటీస్ మీద అవగాహన కల్పించవలసిన బాధ్యత కూడా మా పైన ఉందని చెప్పేసి తెలియజేయడం. దానిలో భాగంగా వాజనీయస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. స్పీడ్కు బ్రాండ్ అంబాసిడర్ ఆంధ్రప్రదేశ్. డల్లాస్ తెలుగు డయాస్పోరా సమావేశంలో ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కితాబు. విమానయాన సంస్థలకు లోకేష్కి ఏమిటి సంబంధం? ప్రశ్నించిన మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్. ఏయూ అభివృద్ధికి పూర్వ విద్యార్థులు సహకరించాలి. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో వీసీ రాజశేఖర్ పిలుపు. మాజీ ముఖ్యమంత్రి జగన్ 4 గోడల మధ్య మాత్రమే ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నారు. జగన్పై ఆరోపణలు చేసిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.
వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.